విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. 1000 రోజులకు చేరిన ఉక్కు పరిరక్షణ దీక్ష. విశాఖలో భారీ ర్యాలీలు, నిరసనలతో హోరెక్కిస్తున్న అన్న కార్మిక నాయకులు. ప్రభుత్వానికి ఎన్ని సమస్యలున్నా శ్రమను గుర్తించి అంగన్వాడీ సమగ్ర శిక్ష సిబ్బంది వేతనాలు పెంచుతామన్న టీడీపీ నాయకులు భారత్. జీతభత్యాల పెంపుపైన ప్రభుత్వం స్పష్టతనిచ్చే వరకు సమ్మె కొనసాగుతుందన్న నాయకులు. జనసేనలో చేరిన విశాఖ ఎమ్మెల్సీ. ప్రజాభీష్టం మేరకే పార్టీ మార్పు అన్న వంశీకృష్ణ. ఇక డీటెయిల్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని నరేంద్ర మోదీ ప్రకటన చేసే వరకు స్టీల్ ఉద్యమం ఆగదంటూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, ఏఐటిఈసి స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ నాయకులు ఆదినారాయణ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరం బుధవారంతోని 1000 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు జేఏసీ నేతృత్వంలో భారీ ర్యాలీ ఆసిల్మెట్ట మీదుగా కొనసాగింది. అనంతరం జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు, వైస్ చైర్మన్ మన్మథరావు, కన్వీనర్ నాగభూషణం అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలోని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను జిందాల్కు కట్టపెట్టేందుకు గాను రహస్య ఒప్పందం చేసుకుందని, ఆ ఒప్పందాన్ని బయటపెట్టమని ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్న పెడచెవిన పెడుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో 60 లక్షల మంది పనిచేసే ఒకప్పుడు భారీ పరిశ్రమల్లో ఏకైక పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ పోట్లాడి సాధించుకున్నది. ఇది ఒక్కటే. 32 మంది ప్రాణాలు బలిదానం చేసి దేశంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఆనాడు గదగలాడించి ప్రభుత్వం మీద ఒత్తిడి ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. అలాంటిది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం దీన్ని 100% అమ్మేస్తామని 2020 జనవరి 27వ తేదీన ప్రకటించింది. ఆ రోజు నుంచి మన ఉద్యమం సాగుతుంది. టెంట్లు వేయడం 4 రోజుల వెనక ముందైనా ఆ రోజు నుంచి మన ఉద్యమం సాగుతుంది. మీరు గత 3 నెలల నుంచి చూడండి బీజేపీ నాయకుల స్టేట్మెంట్లు. జీవీఎల్ నరసింహారావు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? విశాఖ స్టీల్ ప్లాంట్ కి మళ్ళా పూర్వవైభవం తీసుకొస్తాం, ప్రైవేట్ చెయ్యం. అలాగే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏమని? నేను అమిత్ షాతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా ఆపేశాం అని చెప్పారు. వారు ఎంత ఆపారో మాకు తెలియదు, కానీ ఇక్కడ పోరాటం వల్ల మాత్రమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది అనేది మేము టంకాబజాకి చెప్పగలం. మన పోరాటం వల్లనే ఆగింది. ఆ విజయానికి కారణాలు ఏమిటి? నంబర్ 1, స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి అన్ని యూనియన్లు, పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఆఫీసర్లు అందరూ కలిసి ఐక్య పోరాటంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకత్వంలో ఈ పోరాటం సాగింది. ఈ ఐక్య పోరాటం వల్లనే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలించాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు ప్రైవేట్ 100% చేయలేమని చెప్పి నిర్ధారణకు వచ్చారు. అందుకని ఇప్పుడు దొడ్డిదారిన జిందాల్ కంపెనీని ప్రవేశపెట్టారు. జిందాల్ కంపెనీని భాస్కర్ని స్త్రీ ద్వారా ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ తరం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని బీజేపీ వారు ఏ రకమైన పద్ధతుల్లో ప్రయత్నం చేసినా దాన్ని అడ్డుకుంటాం, ప్రైవేట్ కానివ్వం. మీ బాబు గారు, మీ తాత తరం కూడా కాదని బీజేపీని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందువల్ల అంత ధీమాగా చెప్పగలం అంటే రెండో కారణం ఏమిటంటే మన విజయానికి ప్రజల మద్దతు. ఈ 3 ఏళ్లలో మనం 3 సార్లు రాష్ట్ర వ్యాప్త బంధులు పిలిపించాం, రాష్ట్ర రోకోలు పిలిపించాం. రాష్ట్రం అంతా కూడా మనకు మద్దతు ఇచ్చారు. రాష్ట్ర ప్రజల మద్దతు మనకు ఉంది. అందువల్ల
బలపరుస్తున్నామని చెప్పాల్సి వచ్చింది. ఆ విధంగా రాష్ట్ర ప్రజల మద్దతు ఉన్నంత కాలం మనల్ని ఎవడు అడ్డుకోలేడు. బీజేపీ వారికి ఆంధ్ర రాష్ట్రంలో నౌకలు చెల్లుతాయి. గతంలో 1% వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో మీకు 1% కూడా ఓట్లు రావు. ఆంధ్ర రాష్ట్రం నుంచి మిమ్మల్ని గెంటేస్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతాం. బహుజనులకు అండగా ఉండేందుకు గాను బహుళ సమాజ్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఇన్ఛార్జ్ తెలియజేశారు. ఈ మీద కూడా ప్రెస్ క్లబ్లోని నిర్వహించిన విలేకరుల సమావేశంలోని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు గాను తాము వ్యతిరేకమని చెప్పారు. ఈ విషయంపై గత వారం రోజులుగా ధర్నాలు చేపట్టిన న్యాయవాదులకు తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. పోనికృష్ణ, కదిర్ రాము తదితర ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలోని బహుజన్ సమాజ్ పార్టీ బలోపేత దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామంటూ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ వారం రోజుల పాటు డీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలు, ర్యాలీలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపైన బీఎస్పీ చిత్తశుద్ధితో ఉందంటూ తెలిపారు. విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి మాది ఒక జాతీయ పార్టీ, అతిపెద్ద జాతీయ పార్టీ, మూడో అతిపెద్ద జాతీయ పార్టీ ఈ దేశంలో. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తున్నాం. అలాగే 25 ఎంపీ స్థానాలు కూడా పోటీ చేస్తున్నాం. మరి ఈ ఉత్తరాంధ్రలో మేము కొన్ని బలమైనటువంటి కొన్ని నియోజకవర్గాల్లో మంచి క్యాండిడేట్లను కూడా మేము రిక్రూట్ చేసాం. అదేవిధంగా ఆ రోజు మన మిత్రులు కదిర్ రాము గారిని ఈ విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జిగాను మరియు సౌత్ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసాం. మరి వీరి నాయకత్వంలో, మరి మిత్రులు పోనికృష్ణ గారి నాయకత్వంలో మేమంతా కలిసి మా ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి మిత్రులందరూ కూడా ఒక్కొక్క అసెంబ్లీకి వాళ్ళు పోటీ చేయబోతున్నారు. మేము ఈ విశాఖపట్నంలో ప్రాముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో ఈ పార్టీని బాగా బలపరిచి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మాకు అధికారం ప్రదర్శించినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ని మేము నిర్మూలిస్తాం, పేదరికాన్ని నిర్మూలిస్తాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. విశాఖపట్నంలో గత వారం రోజులుగా గాజువాక, భీమిలి, అదేవిధంగా నార్త్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు పెట్టి బహుజన్ సమాజ్ పార్టీ తాలూకా సత్తా ఏంటో చూపించడం జరిగింది. ఇదే క్రమంలో ప్రతి నియోజకవర్గంలోనూ బహుజన్ సమాజ్ పార్టీ సమావేశాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను, ఆలోచన విధానాలను తీసుకెళ్ళడానికి మేము కృతకృత్యులై ఉన్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలేల ఆలోచన విధానాన్ని, వారిచ్చిన స్ఫూర్తిని ప్రజలకు పంచాలని మేము సంకల్పించి ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఒక అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. చట్టాలు ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా తయారవుతూ ఉన్నాయి. మరి బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ విశాఖపట్నం తరపున మేము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూమి హక్కుల చట్టాన్ని, ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష 16వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు టీడీపీ నాయకులు భారత్ మాట్లాడుతూ అంగన్వాడీలకు మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ఎన్ని సమస్యలున్నా జీతభత్యాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమ్మెలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అంగన్వాడీల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందంటూ స్పష్టం చేశారు. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అంగన్వాడీల ఆక్రందన ప్రభుత్వానికి అర్థం కావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి పద్మ, అంగన్వాడీల సంఘపు నాయకులు మణి, తులసి, శోభారాణి, వెంకటలక్ష్మి, అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ రోజుకి 16వ రోజు. నిన్న రాష్ట్ర కమిటీ వాళ్ళు వచ్చి పిలిపించారు. ఏదో మాకు శుభవార్త చెప్తారేమో అనుకున్నాము పిలిపించారని. కానీ కనీసం మీ జీతాలు పెంచలేమమ్మా, మా దగ్గర డబ్బులు లేవమ్మా అని అర్థించినట్టు మాకు చెప్తున్నారండి. ఈ 11,500 తోటి మేము ఎలా బతకాలని వాళ్ళు చెప్తున్నారండి. ధరలు చూస్తే పెరిగిపోయి ఉన్నాయి. ఇలాంటప్పుడు మాకు కానీ జీతాలు కనీస వేతనం 26,000 పెంచకపోతే కనీసం తెలంగాణలోని కన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా పెంచుతానన్నారు. అదన్నా సరే పెంచుతారేమో, ఏ వార్త చెప్తారా అని నిన్న మా రాష్ట్ర కమిటీ వాళ్ళు వెళ్ళారండి. కానీ
మా దగ్గర డబ్బులు లేవు, మేమేమి పెంచలేము అన్నందుకు మా అందరికీ ఇంకా మాలో ఆగ్రహాలు చైతన్యం పెరిగిందండి మాకు. కావున మాకు 26,000 కనీస వేతనం చేసిన వరకు ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. ఎప్పటికైనా సరే అలా కొనసాగిస్తున్నాము. మేము వెనుదిరిగేదే లేదు. అతను వెనుదిరిగినట్టు మేము వెనుదిరగమండి. ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ 16వ రోజు సమ్మె స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే గత 16 రోజుల్లో మాకు యువగలం ముగింపు సభలో కూడా బిజీ అవడం వల్ల ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనడం జరగలేదు. కానీ మా మద్దతు, మా ఆలోచనలు మాత్రం తప్పకుండా అంగన్వాడీ వర్కర్స్తో ఉంది. ప్రత్యేకంగా మన సమాజంలో కులపరంగా మతపరంగా చూస్తే అగ్రకులాలు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ప్లే స్కూల్స్ లేకపోతే ఇంట్లోనే వాళ్ళు నర్సులు తెచ్చుకొని పెట్టుకునే పరిస్థితి. పేద కుటుంబాలు ప్రత్యేకంగా లోవర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి చాలా వాళ్ళు ఆధారపడేది అంగన్వాడీ సెంటర్స్, అంగన్వాడీ టీచర్లు, వర్కర్ల మీద. అలాంటి ఒక వర్కర్ల మీద గతంలో మా మీద ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా మీద ప్రభుత్వ ఆరోపణలు చేసి వీళ్ళు బాగా చూసుకోవట్లేదు, మేము అద్భుతంగా చూసుకుంటాము, ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణ కన్నా 1000 రూపాయలు మేము ఎక్కువ ఇస్తామని అనేక మాటలు ఇవ్వడం జరిగింది. అయితే మా ప్రభుత్వంలోనే డబ్బులు 4,000 నుంచి 10,500కి 2 విడతల్లో పెంచడం జరిగింది. దగ్గర 60,000 అంగన్వాడీ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అది మేము చేస్తే వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసింది తప్పు కాబట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళు అద్భుతంగా చేసి చూపించాలి కదా. 4.5 ఏళ్ళు కాదు, 4 సంవత్సరాలు 9 నెలలు అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారయ్యా అంటే 1000 రూపాయలు పెంచారు. తెలంగాణలో అప్పుడే 13,600 అయిపోయింది వర్కర్లకి జీతం. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18,000 చేస్తారని జియో కూడా సైన్ చేశారని అంటున్నారు. దాని మీద 1000 రూపాయలు అంటే 19,000 చేయాలి మినిమం. 19,000 అక్కడ ఉంది, ఇప్పుడు 11,500 అక్కడ ఉంది. బాధ కలిగేది ఏంటంటే నా చుట్టూ మీరు చూస్తుంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు అందరూ ఇక్కడ రోడ్డుకి 16 రోజులు ఇక్కడ ఉండి, ఇప్పుడు ప్రభుత్వంలో చాలా కష్టాలు ఉంటాయి, ఆర్థికంగా అన్నీ వెంటనే చేయలేకపోవచ్చు కొన్నిసార్లు, కానీ వాళ్ళ మాట కూడా వినకపోవడం, వాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టం, చాలా బాధ కలిగే విషయం. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు అండ్ ప్రత్యేకంగా అందరూ పేద కుటుంబాలకి అంగన్వాడీ వర్కర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను మళ్ళీ స్పీచ్ మాట్లాడినప్పుడు చెప్తాను. పదే మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటి అంటే ఇది పేదవాళ్ళకి ధనికులకి జరిగే పోరాటం. ఎవరు పేదవాళ్ళు, ఎవరు ధనికులు? ఇప్పుడు పోరాటం జరిగేది పేదవాళ్ళకంటే మరి ఇక్కడ ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నారు కదా, మరి ఏంటి మరి వాళ్ళ కోసం మీరు చేసే పోరాటం? ఇప్పుడే ఆవిడ మాట్లాడుతూ చెప్తుంది వాళ్ళ ఆఫీసు మధ్యరాత్రి వెళ్ళి పోలీసులతో సహా కొందరు వెళ్ళి తాళాలు బదులు కొట్టి ఓపెన్ చేయడం. ఇదా మీరు పేదవాళ్ళ పక్షం మీరు నిలబడేది? దురదృష్టం ఏంటంటే ప్రతి విషయం రాజకీయం అయిపోయి ప్రతి విషయం అందరూ రోడ్ల మీదకి ఎక్కేసి ఇప్పుడు ఇక్కడ ఈ గాంధీ విగ్రహం పక్కన ఈ జాగా కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే అసంతృప్తిగా ఉన్న ప్రతి వర్గం వచ్చి స్ట్రైక్ చేయాలి అంటే దీనికన్నా 10 రెట్లు ప్లేస్ పెట్టాల్సి వస్తుంది. సో తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం 3 నెలల్లో రాబోతుంది. మేము వచ్చిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు నేను స్పీచ్ వీళ్ళందరితో మాట్లాడబోతున్నాను కాబట్టి నా ఆలోచనలు వీళ్ళందరికీ చెప్పి విశాఖపట్నం వరకు నేనైతే ఒక కీలక బాధ్యత తీసుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరితో మాట్లాడి మనం ఏం హామీ ఇవ్వబోతున్నాం అనేది త్వరలో అనౌన్స్ చేయమని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. న్యాయం అనేది ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించలేని ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 27/2023ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు సంకటంగా నిలిచే ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వాపోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ కబ్జాలు ప్రేరేపించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ విమర్శలు గుప్పించారు. ప్రజల ఆస్తులకు రక్షణ కరువై ఏ దిశగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రూపొందించారని తక్షణమే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయాన్ని కాపాడే మాకు చట్టాలపైన పూర్తి అవగాహన ఉందని ఇటువంటి నల్ల చట్టాలను తీసుకొచ్చి ప్రజల ప్రభుత్వ భూములను భూ బకాసుల చేతికి అందించే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేస్తున్నారు. ఇది
న్యాయవాదుల గురించి కాదు, సామాన్యుల ఆస్తి హక్కును పరిరక్షించేందుకు మాత్రమే. ఎందుచేతనంటే రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఈ ఆస్తి హక్కుని దుర్మార్గమైన రీతిలో ఈ ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని దోచేయడానికి ఈ దుర్మార్గమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సామాన్య ప్రజానేకానికి తెలిసేంతవరకు కూడా మా పోరాటం జరుగుతుంది. అంతేకాకుండా ఉన్నత న్యాయస్థానంలో ఏపీ బార్ కౌన్సిల్ తరఫున ఒక రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేస్తున్నాం. న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఈ న్యాయ స్క్రూటినీలో ఇది నిలవదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దీన్ని ఒక న్యాయ పరిజ్ఞానం లేనటువంటి ఒక టైటిలింగ్ ఆఫీసర్ చేతిలో ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ ఆస్తి అనే హక్కుని, ఆస్తి హక్కు టైటిల్ని వారిని డిసైడ్ చేయమని వారి చేతిలో పెట్టడం జరిగింది. ఎటువంటి లీగల్ న్యాయ పరిజ్ఞానం లేకుండా వారు ప్రజల హక్కుని ఎలా డిసైడ్ చేస్తారు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ప్రజలకు విరుద్ధంగా ఉంది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఇటువంటి యాక్టులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ప్రైవేటు వ్యక్తుల ఆస్తులన్నీ కూడా వాళ్ళ వ్యక్తులకి దోచి పెడదామనే ఉద్దేశంతో ఇటువంటి యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల యొక్క కంఠాన్ని నొక్కుతున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ విధంగా చేయడం అన్నది చాలా తప్పు. కావున యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్రంలోనున్న 60,000 మంది న్యాయవాదులందరూ కూడా దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే కనుక కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ రోజు రోజుకు అభివృద్ధి చెంది న్యాయశాఖని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి న్యాయవాదులు ఇది గుర్తించి న్యాయ వ్యవస్థను కాపాడుకోకపోతే రేపు సామాన్యుడు ఈ దేశంలో బతికే, ఈ రాష్ట్రంలో బతికే అవకాశం లేకుండా స్వేచ్ఛగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ఇటువంటి చట్టం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే రాజ్యాంగ విరుద్ధంగా, ఎందుకంటే ఇప్పుడు జ్యుడిషియరీ ఇండిపెండెన్సీకి సవాల్ చేసే విధంగా సివిల్ కోర్టుల పరిధి నుండి మొత్తం ఈ సివిల్ కేసులను తీసేసి కేవలం ఒక రెవెన్యూ అథారిటీస్కి ఇవ్వడం అంటే ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా మనం ఒకసారి చూస్తాం టైటిల్ అనేది ఇద్దరే డిసైడ్ చేస్తారు. ఎవరు? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు. ఒక దుర్మార్గపు అమానుషమైన చట్టంగా, ఒక తప్పుడు ఆలోచనతో తయారు చేసిన ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ నాయకులు, అధికారులు ప్రజల యొక్క స్థిరాస్తులను కాజేసే దురుద్దేశంతో ఈ యాక్ట్ తయారు చేశారని చక్కడానికి నిదర్శనం. ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత విమర్శించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని పాల్గొని ఆమె మాట్లాడారు. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పెట్టడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆశా వర్కులు, మున్సిపాలిటీ వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సులు ఇలా అందరితోని సైకో జగన్ ఆడుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకుండా మధ్యతరగతి ప్రజల జీవితాలతో జగన్ ఆడుకుంటున్నారంటూ ఆరోపించారు. క్యాసినో కొడాలి నాని, బెట్టింగ్ అనిల్ కుమార్ వైసీపీలో ఉన్నారని, ప్యాకెట్ ఆడే వైసీపీ నాయకులను జగన్ తయారు చేశారంటూ ఎద్దేవా చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతోని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసి ఆడుదాం ఆంధ్ర పెట్టి ఆటలాడుతున్నారంటూ మండిపడ్డారు. ఒక గ్రౌండ్ ఉండాలి, ప్లేయర్స్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి, ట్రైనర్. నేనున్నాను, నేను విన్నాను, ఎక్కడో ఈ స్లోగన్ విన్నట్టుంది కదా. 4.5 సంవత్సరాల క్రితం నుంచి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికి పరిపాలన చేతకాక ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్కి వెళ్ళబోతూ ఉంటే అధికమైన సమస్యలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించడానికి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పక్కదోవ పట్టించడానికి, అదేవిధంగా ఎన్నికల తాలూకా స్టంట్లో భాగంగా ఈరోజు అతనికి తెలియకుండానే అతను చేస్తున్న పనిని ఒక పథకం కింద, ఒక స్కీమ్ కింద 100 కోట్లు ఖర్చు పెట్టి మరి బయటకు తీసుకొచ్చాడు. అదేంటో తెలుసు ఆ పథకం? ఆడుదాం ఆంధ్ర. అసలు నిజంగా నాకు ఈ పథకం, అదే ఆ పర్టికులర్గా ప్రోగ్రాం పేరు విన్న వెంటనే నేనైతే ఫస్ట్ నవ్వుకున్నా. ఈ కొత్తగా పెట్టడం ఏముంది ఆడుదాం ఆంధ్ర అని? 4.5 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న పని అదే కదా జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్.
4.5 సంవత్సరాలుగా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో జీవితాలతో ఆటలాడుకుంటున్న నువ్వు ఈరోజు స్పెషల్గా మళ్ళీ ఆడుదాం ఆంధ్ర అని ఒక ఎన్నికల స్టంట్ని బయట తీశాడు. అసలు ఎందుకు ఇది ఎన్నికల స్టంట్ అన్నాను, అసలు ఏంటి ఆడుతున్నాడు అన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఆడుదాం ఆంధ్ర అన్న పదం అతని తాలూకా నైజానికి సంబంధించి బయటకు ఉద్భవించిన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ ఆడుకున్నది అతని తల్లితోనే, అతని చెల్లితోనే. తర్వాత వెంటనే అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు. అక్క చెల్లెమ్మలతో ఎలా ఆడుకున్నాడు, కల్తీ మద్యం ప్రవేశపెట్టి తాలిబొట్లు తెగిపోతూ ఉంటే ఒక రాక్షస ఆనందం పొంది ఆటోమేటిక్గా అక్క చెల్లెమ్మల జీవితాలతోని వాళ్ళ పిల్లల జీవితాలతోని కూడా ఆడుకున్నాడు. మేనమామని పిలిపించుకొని పిల్లల చేత నాడు నేడు స్కీమ్ అని చెప్పి కల్తీ పనులన్నీ చేయించి, నాశరకమైన పనులన్నీ చేయించి ఈరోజు ఆ నాడు నేడు బడుల్లో కూడా కూలిపోతుంటే పిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉండి ఆ తల్లుల గర్భశోకంతో ఆడుకున్నాడు. మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు 4.5 సంవత్సరాలుగా నువ్వు చేసిన మోసాన్ని గ్రహించి ఈరోజు ఎంతోమంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి వినూత్నంగా వాళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేక వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాం. కుల మతాలకు అతీతంగా బహుజన అభివృద్ధి ఆర్థిక పురోగతికి పండుగ నిలిచిన దివంగత నాయకులు వంగవీటి రంగా విగ్రహాన్ని విశాఖలో సాగర్ తీరాన ఏర్పాటు చేయడానికై ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సాగర్ తీరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద ధర్నాలు చేపట్టారు. 35 సంవత్సరాలైంది వంగవీటి రంగా గారు ప్రాణదానం చేసి. అమరణ నిరాహార దీక్ష నీతి నిజాయితీగా దేవుడి కొరకు చేశారు, బడుగు బలహీన వర్గాల కొరకు, కాపులకు రాజ్యాధికారం రావడం కొరకు. వచ్చిందా? ఎందుకంటే ప్యాకేజ్ స్టార్లు అమ్ముడు పోతుంటే కాపులందరూ ఈరోజు 27% ఉన్న కాపులు ముఖ్యమంత్రి అయ్యారు, 60% ఉన్న కాపులు ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి ఆయన్ని మర్చిపోవట్లేదా? ఆయన ఎంత కులాలకు అతీతం తెలుసు కదా మనందరికీ. వంగవీటి రంగా గారు కాపు అయినప్పటికీ కమ్మ అమ్మాయిని చేసుకున్నారు. అంటే ఆయన కూడా నాకులాగా కులాలకు అతీతం. నేను కాపు అయినప్పటికీ ఒక దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. అలాంటి నీతిపరుడికి ఒక స్టాచ్యూ కట్టడంలో తప్పే ఉందని మంచి లొకేషన్ దొరికింది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు స్టాచ్యూ ప్రక్కనే వంగవీటి రంగా గారి స్టాచ్యూ కట్టడానికి ముఖ్యమంత్రి గారిని లెటర్ ఇందాక పంపించాం. జ్యోతి బేగల్. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జనసేన పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలపైన ఆ పార్టీ నేత 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఫైర్ అయ్యారు. బుధవారం పాతనగరంలోని తన కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని పాల్గొని ఆయన మాట్లాడారు. వాసుపల్లి గణేష్ కుమార్ తాను చేసిన స్కామ్లను రోజుకొకటి బయట పెడతామని, ఇక నుంచి ఆయనపైన యుద్ధం ప్రకటిస్తున్నామని తెలిపారు. ఇటీవల మధురవాడలోని 5 ఎకరాల భూమిని తీసుకున్న వాసుపల్లి అది ఎన్నో విడత ప్యాకేజ్ కింద ఇచ్చారో కూడా తెలియజేయాలని, లేకుంటే తామే త్వరలోనే ఆ విషయాన్ని కూడా బయట పెడతామని అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలపైన ఇష్టానుసారంగా మాట్లాడుతూ చూస్తూ ఊరుకోదు లేదని, ఆఖరికి టీటీడీ లెటర్లు కూడా అమ్ముకుంటున్నారని ఏకంగా సొంత పార్టీ నాయకులే ఆరోపించిన విషయాన్ని సాదిక్ గుర్తు చేశారు. ఎక్కడైనా పద్ధతి మార్చుకోవాలంటూ సాదిక్ హెచ్చరించారు. గడప గడపకి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటాను అంటే సో ఒకటే చెప్తున్నాను, నువ్వు అభివృద్ధి చేశాను అని చెప్పి నిజంగా చిత్తశుద్ధి నీకు ఉంటే నేను చర్చకు రెడీ, నీకు రెడీయా అని చెప్పి క్లియర్గా నీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అనేవాడే పెద్ద ప్యాకేజ్ స్టార్. సో ఆయన గురించి ఏదైతే ఈ అవినీతి గురించి ఉందో రోజుకో స్కామ్లో భాగంగా డైలీ కూడా ఒక స్కామ్ ఆయన చేసిన ఆధారాలతో సహా బయట పెడతాం. అలాగే ఇంకొక మెసేజ్ మీకు చెప్తున్నాను మీడియా ద్వారా, వాసుపల్లి గణేష్ కుమార్ ఖబర్దార్. నెక్స్ట్ టైం నువ్వు జన సైనికుల గురించి కానీ, గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, ఏమాత్రం అసభ్యంగా కానీ ఆచితూచి నువ్వు మాట్లాడాల్సిందిగా నేను నీకు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎలా పడితే మాట్లాడితే, దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. జన సైనికులు మా మాట కూడా వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ అభిమానులు కాదు, భక్తులు వాళ్ళందరూ కూడా. సో నువ్వు ఏదైనా సరే అవాకులు చవాకులు పేలితే మాత్రం దానికి మేము కూడా బాధ్యులు కాదు, నీ మీద ఏం చర్యలు తీసుకునేవాళ్ళు. తర్వాత
ఇంకొక విషయం చెప్తున్నాను, వాసుపల్లి గణేష్ కుమార్ ఒక ఎక్స్పైర్ అయిపోయిన ముందు ఆయన ఏదైతే ఒక ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఎవడు దాన్ని వాడుకోవడానికి కానీ దాన్ని దేనికి ఉపయోగపడదని చెప్పేసి మనం చెత్త డబ్బా పడేస్తాము, అలాగే రానున్న రోజుల్లో నిన్ను కూడా చెత్త డబ్బుకే పరిమితం చేస్తారు ఈ దక్షిణ నియోజక ప్రజలు. అలాగే విద్యార్థుల పనిచేస్తున్న 26,000 మంది సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు గాను కనీస వేతన అమలు పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అని అధికారం వచ్చాక కనీస పట్టించుకోకపోవడం దారుణమంటూ ఏపీపీఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతి మండిపడ్డారు. అలాగే గత వారం రోజులుగా కనీస వేతనాల కోసం సమ్మెబాట పట్టినా కూడా సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది నిరసన దీక్షా శిబిరానికి టీడీపీ నాయకులు భరత్ మద్దతును తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షా శిబిరాల్లో సిబ్బందిని ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. శ్రమించి పనిచేసే వారికి ఎక్కడైనా గౌరవ వేతనం లభిస్తుందని, అందుకే ప్రభుత్వం సమస్యను ఎదుర్కొంటూ వేతనాలు పెంచే పరిస్థితిలో లేదని తెలిపారు. నియమ నిబంధనల మధ్య పనిచేసేందుకు గాను టీడీపీ ప్రభుత్వం ఉంటుందని, అందుకు సమ్మతంగా ఉన్న వారితోని పనిచేయించుకుని వేతనాలు పెంచే దిశగా టీడీపీ ముందుకు అడుగులు వేస్తోందని అన్నారు. అడుగుతాను, మీరు చేతులు ఎత్తండి. బీఈడీ అందరు డిగ్రీ చేశారు. నేను కొంచెం ఫస్ట్ మీరు కూర్చొని చెప్పండి, పర్లేదు. ఈరోజు విద్యాశాఖ అనుబంధంగా ఉన్న సమగ్ర శిక్షలో 25,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో నేనున్నాను, మీకు నేను మేలు చేస్తాను, మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాను, మీకు టైం స్కేల్ ఇప్పిస్తాను, అలాగే మీ బాధ్యత నాది ఆయన హామీలు ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలైనా కానీ ఇప్పటి వరకు మాకు జీతాలు కూడా కనీసం పెంచలేదు, హెచ్ఆర్ పాలసీ ఊసేలేదు, అలాగే రెగ్యులర్ ఊసేలేదు. అనేక సార్లు మా రాష్ట్ర నాయకత్వము మేము రిప్రజెంటేషన్లు ఇప్పించినప్పటికీ కూడా సామరస్యపూర్వకంగా ఏ రోజు కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు, మా సమస్యలు పరిష్కరించలేదు, మాకు న్యాయం జరగలేదు. కావున ఈరోజు అందరూ కూడా రాజ్యాంగబద్ధంగా ఏదైతే హక్కులు మాకు ఉన్నాయో ఉద్యోగులుగా ఆ హక్కులు సాధించుకోవడానికి మేము ఈరోజు నిరవధిక సమ్మెకి పూనుకున్నాము. ఈరోజు 8వ రోజు. 8 రోజులైనా కానీ ప్రభుత్వం మా చర్చలకు పిలవలేదు, మా డిమాండ్ల గురించి కనీసం ఆలోచించలేదు. మేము ఈరోజు మా కుటుంబాలని వదిలి ఇక్కడ రోడ్డు ఎక్కి మా కోసం మేము పోరాడుతున్నాం. జగనన్న అమ్మఒడి, తర్వాత జగనన్న విద్యా కానుక, మనబడి నాడు నేడు, అలాగే పాఠశాలల వివరాల సేకరణ, పాఠశాలల పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు, బడిఈడి పిల్లలను బడిలో చేర్పించడము, పాఠశాలల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగోగులు చూసుకోవడము, వాటి యొక్క వివరాలను ప్రభుత్వానికి అందించడము, ఇలాంటి కీలకమైన పర్యవేక్షణ కార్యక్రమాలన్నీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా వివిధ కేటగిరీల వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ పనిచేయబట్టే ఈరోజు విద్యాశాఖలో ముందుకు వెళ్తుంది. విద్యాశాఖకి మేము ఒక మంచి పునాదులు లాంటి వాళ్ళవి. అలాంటి మమ్మల్ని ప్రభుత్వం వదిలిపెట్టి మాకు న్యాయం చేయకుండా మమ్మల్ని వెట్టి చాకరీ చేస్తుంది. ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తించి మా శ్రమను గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మా దగ్గర 3,000 మంది ఉన్నారన్న. ప్రభుత్వంలో చాలా సమస్యలు ఉంటాయి. ప్రభుత్వంలో జనరల్గా నేను గమనించింది ఏంటంటే 10-20% మందే చాలా శ్రమించి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి పనిచేస్తారు. 20% కన్నా ఉండదు. మిగతా 50% ఏంటంటే వాళ్ళ బాస్ చెప్తున్నారు, ఇంకెవరో చూస్తున్నారు, చేయకపోతే ఏదో ప్రాబ్లం వస్తుందని చేస్తారు. 20-30% మీరు ఏం చెప్పినా పని దొంగలే, చేరు. సో ఇలాంటి ఒక వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడం అనేది అంత ఈజీగా కాదు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది, నేను ప్రెసిడెంట్ అనేది, మా కుటుంబం 43 ఏళ్ళ నుంచి గీతంని ఒక లీడర్షిప్. మా నమ్మకం అనే కొత్త డ్రామాకు రాష్ట్ర ముఖ్యమంత్రి తెరలేపుతూ కొత్త నాటకం ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలోని పాల్గొని ఆయన మాట్లాడారు. 57 నెలలుగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని అన్నారు. సీఎం జగన్ మోసానికి, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని వ్యక్తులను వాడుకొని వదిలేసే నైజం ఉన్న వ్యక్తి సీఎం జగన్ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో బీసీలను వాడుకొని వారి మీద దాడులకు పాల్పడుతున్నారని, జగన్ విధానాల వల్ల అనేక మంది బీసీ విద్యార్థులకు అడ్మిషన్ దొరకలేదని ఎద్దేవా చేశారు.
చివరికి తనను గెలిపించడం పులివెందుల ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని అన్నారు. ఆస్తులు దేవాలయకి అయితే ఎండోమెంట్స్ చట్టం ఉంది, అలాగే ముస్లిం మైనారిటీస్కి వక్ఫ్ చట్టం ఉంది. కానీ మైనారిటీస్కి ఏ బిల్లు వచ్చినా సరే పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటు వేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలుస్తున్నాను. ఆయన ఎలక్షన్లో మాత్రం మైనారిటీస్కి అందరికీ, ముస్లిం మైనారిటీస్కి అన్నీ చేస్తాను. ఈరోజు మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపే విధంగా ఆడుదాం ఆంధ్ర అని, అలాగే జగనన్న మీరే మా నమ్మకం అని, ఇలాగా కొత్త కొత్త పదాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంకి వచ్చేద్దామని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి తీరు ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున నమ్మక ద్రోహి జగన్ అని అంటున్నాం. నువ్వు నమ్మకం కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోసానికి పరాకాష్ఠని, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మేము మీలాగా ప్యాకేజీల కోసం పనిచేసే వాళ్ళం కాదు, పబ్లిసిటీ కోసం అంతకంటే కాదు, మాకు ప్యాకేజ్ ఇచ్చే స్థాయి దమ్ము నీకు ఉందా అంటూ వాసుపల్లి అంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ వైసీపీ నేత సీతంరాజు సుధాకర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే వాసుపల్లి దక్షిణ కార్పొరేటర్లు నాయకులు ప్యాకేజీలు తీసుకుని నిరసన చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యను సీతంరాజు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బుధవారం విశాఖ 35వ వార్డులో మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వాసుపల్లి గణేష్ విభజించు పాలించు అనే విధంగా పనిచేస్తున్నారని, లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించి వేల రూపాయలు దానం చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఎవరికైనా సాయం చేస్తే చెప్పుకోకూడదని, కానీ వాసుపల్లి పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని సీతంరాజు మండిపడ్డారు. కొంతమంది వార్డు నాయకులతో ఎమ్మెల్యే కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే అండతోని వారు కూడా ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారని, ప్రజలంతా అన్ని విషయాలు గమనిస్తున్నారని అన్నారు. అందరితో ఉంటారు, క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా క్యారెక్టర్ లేని వాళ్ళతో ఎవరు టచ్లో ఉండరు. అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నిన్న మీడియా సమావేశం పెట్టి ఆయన మమ్మల్ని అందరినీ కూడా అవమానపరిచారు. మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు మాకు ఒక మాట ఇచ్చారు, మీరు దయచేసి ప్రెస్ మీట్ పెట్టద్దు అని. మేము చిన్నవాళ్ళం అయినా ఆ పెద్ద ఆయనకి మేము గౌరవం ఇచ్చి ఈరోజు వరకు మేము ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టలేదు. కానీ మా కార్పొరేటర్లు 365 రోజులు ఎలక్షన్ ఫేస్ చేసి కరోనాలో ఇంట్లో వాళ్ళు కానీ మాకు కానీ ప్రాణాలు తెగించి మరి 365 రోజులు కష్టపడి నానా బాధలు పడి ఈ ఎలక్షన్ ఫేస్ చేసి మేము గెలిచిన తర్వాత మా మనోభావాలు దెబ్బతీసే విధంగా కార్పొరేటర్లు కానీ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ప్యాకేజీలకి అమ్ముడిపోయారు అని. సార్ బాగానే ఉంది, మీరు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి వెళ్తే ఆ పాదయాత్రను పసుపు నీళ్ళతో కట్టగావు, అవన్నీ మర్చిపోయావా? నేను సూటిగా అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిని, పసుపు నీళ్ళతో కడిగి శుభ్రపరిచావు. అదే వైఎస్ఆర్ పార్టీ నువ్వు కండువా వేసుకోకుండా అధికారాన్ని అనుభవిస్తున్నావు. ఈరోజు నువ్వు ఎంత ప్యాకేజీ కమిడిపోయావు వైఎస్ఆర్ పార్టీకి? నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను, దయచేసి మా వైఎస్ఆర్ పార్టీ సింబల్ మీద గెలిచిన మా వ్యక్తుల్ని, మా మనోభావాల్ని దెబ్బతీయద్దు దయచేసి. ఎందుకంటే గౌరవ వైవి సుబ్బారెడ్డి గారు మాట మేరకు మేము ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు ఈరోజు వరకు. కానీ నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు, మేము ప్యాకేజీలకు అమ్ముడిపోయామని. మమ్మల్ని ఎవరు కూడా డబ్బులతో కొనలేరు, మేము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులవి. దయచేసి మీరు ఇంకొకసారి కానీ ఇదే మాట కానీ కంటిన్యూ అయితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లే కాదు, నాయకులు కూడా, ఒక కార్యకర్త కూడా మీకు నిలబడరు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నిన్న ఏదో ఏ ఆలోచనలో మీరు అన్నారో తెలీదు, మీకు ఏ పార్టీ టచ్లో ఉన్నారో వెళ్ళిపోండి. అదే పార్టీ వాళ్ళకి మీరు పదవులు వేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి మీరు పదవులు వేయలేదు. మేము అదే విన్నవించుకున్నాం వైవి సుబ్బారెడ్డి గారు, గౌరవ వైవి సుబ్బారెడ్డి గారికి. దయచేసి
ఈరోజు ప్యాకేజీలు అన్న మాట మీరు వెనక్కి తీసుకోకపోతే మీ కార్పొరేటర్లు కానీ ఎక్స్ కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ పార్టీ దక్షిణ నియోజకవర్గ నాయకులు కానీ పెద్ద సంఖ్యలో మీటింగ్ పెట్టి మీ ఆఫీస్ ముందే ధర్నా చేస్తాం. ఇది గ్యారంటీగా మీరు స్వీకరించి ఈ మాటని మీరు వెనక్కి తీసుకోవాలని నేనైతే దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఒక నాయకుడిగా ఒక కార్యకర్తగా నేను విన్నవించుకున్నాను. ఇప్పుడు కొంతమంది నాయకులు దక్షిణ నియోజకవర్గంలో ఏం చేస్తున్నారంటే విభజించు పాలించు. 35వ వార్డు ఈ వార్డే ఉంది, ఒక నాయకుడికి డిపాజిట్లు రాలే, ఆ నాయకుడి చుట్టూ తిరుగుతాడు. ఇక్కడ కార్పొరేటర్నేమో బలహీనం చేస్తాడు. ఇంకో వార్డులో లిక్కర్ అమ్మేశాడు జీవీఎంసీ ఎలక్షన్లో, వాడిని తీసుకొచ్చే 3వ 4వ పదవులు. 27వ వార్డులో బ్యాంక్ కమిషన్లు, ఈ లోన్లు ఆ లోన్లు, నానా గోత్ర 2-3 పెళ్ళాలు, రకరకాల పనులు, రకరకాల ఎక్యూజుల్లో ఉన్న ఆ నాయకుడిని ఈ నాయకుడు బలోపేతం చేస్తాడు. ప్రతి 33వ వార్డులో అయితే సొంత అవసరాల గురించి చేసే పనులు చేసి పెట్టే ఓ నాయకుడిని తయారు చేశాడు. మీకు ఏ వార్డు చూడండి ఆ వార్డులో ఒక కుంపటి పెట్టడం. పోనీ ఆయన ఏమైనా పని చేస్తాడంటే, ప్రస్తుతం ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు ఏమైనా పని చేస్తాడంటే పని చేయడు. ఒక స్టీల్ బుడ్డ ఒకటి పెట్టుకుంటాడు, 1 గంట 2 తర్వాత ఆ బుడ్డ ఆన్ అయిపోద్ది. ఆ స్టీల్ బాటిల్ కింద ఉంటుంది, దానిలో ఏముంటుందో మీ అందరికీ తెలుసు. 1 గంట తర్వాత డే ఆయనకి స్టార్ట్ అయిపోయి, డే ఎండ్ అయిపోయి నైట్ స్టార్ట్ అయిపోద్ది 1 గంటకి. అంటే 11 to 1 ఆయన వర్క్ చేస్తాడు. అది కూడా నచ్చితే ఫోన్ ఎత్తడం, నచ్చకపోతే ఫోన్ ఎత్తకపోవడం. ఈ పరిస్థితులు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇది చాలాసార్లు అధిష్టానాన్ని కూడా చెప్పాం ఆ నాయకుడి పట్ల, ఆయన ప్రవర్తించే తీరు పట్ల. షాపులు అమ్మటం, మార్కెట్ యార్డ్లో షాపులు అమ్మేయటం, ఇల్లు అమ్మేయటం. ఇల్లు ఇలాంటి వాటికి 31వ వార్డులో ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఏమైనా దళారీ పనులు చేయాలంటే వాళ్ళిద్దరిని తిప్పి మార్కెటింగ్ అనమాట. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు మార్కెటింగ్లు పెడతాయి, మార్కెటింగ్ ఆఫీసర్ని, మార్కెటింగ్ మేనేజర్ని, అవుట్సోర్సింగ్ అన్నీ చేస్తాయి. ఈయనకి ఆ 2-3 ఉంటే వాళ్ళే మార్కెటింగ్ ఏజెంట్లు. ఎక్కడ ఏముందో కొట్టు రావటం, ఈ చేయటం, ఒక 5,000 రూపాయలు ఇవ్వటం, దాన్ని ఫోటో తీయటం. ఎంత నీచం అంటే వారి తాలూకా మొన్న ఈ మధ్య నేను చూశాను, 2-3 మనతో కూడా చెప్పా. ఒక డెడ్ బాడీ ఫ్రీజర్లో పెట్టుంటే ఆ బాడీ మీద 5,000 పెట్టి ఇలా చూడటం, ఆ ఫోటో తీయడం, నవ్వడం. నన్ను చావుకి వెళ్ళావా, దేనికి వెళ్ళా, లేదంటే ఒక చనిపోయిన వ్యక్తి తాలూకా ఫోటో తీసి ఆ ఫోటోకి ఇలాగ 5,000 తగిలించడం. ఏంటంటే ఇది ఎప్పుడూ లేదు ఇంతకుముందు. ఇది కూడా నాలాంటి మీలాంటి వాళ్ళని చూసి భయం వేసి ఇదేదో దానం అంటే ఏంటి, గుప్తంగా చేయాలి. ఉత్తరాంధ్రలో బలమైన నాయకులు వంశీకృష్ణ యాదవ్తోని 2009 నుంచి తనకు పరిచయం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం పవన్ సమక్షంలోని వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి యంగ్ లీడర్గా పనిచేయడం చూశానని అన్నారు. మళ్లీ 2023లో ఎమ్మెల్సీగా ఉంటూ జనసేనలో చేరిన వంశీకృష్ణను మనస్ఫూర్తిగా ఆహ్వానించినట్లుగా తెలిపారు. యువరాజ్యంలోని ఉన్న వ్యక్తులు నేడు చాలా మంది కీలక వ్యక్తులుగా మారారని చెప్పారు. వంశీకృష్ణ తన సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉందని చెప్పడం ఆనందం కలిగించిందని అన్నారు. ఆయన సమస్యను ప్రస్తావించకుండా భావజాలంతో వచ్చానని వంశీ చెప్పారని అన్నారు. వైసీపీ పాలన గురించి కాకుండా జనసేన సిద్ధాంతాలు నచ్చి వచ్చానని తెలిపారని చెప్పారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా 2 సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయారని, అయినా పట్టుపట్టి ఎమ్మెల్సీగా ఆయన గెలుపొందారని అన్నారు. పార్టీ పరంగా అన్ని విధాల అండగా ఉంటామంటూ హామీనిచ్చారు. గారి సమక్షంలో జనసేన పార్టీలోకి ఆయన కలిసి జాయిన్ అవడానికి వచ్చాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక అభిమానిగా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా నేను ఎన్నో కార్యక్రమాలతో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో అన్నతో పాటు జర్నీ చేస్తున్నాను. కాబట్టి నేను యువరాజ్యంలో కూడా నేను పనిచేస్తున్నాను.
ఇవాళ నేను నా సొంత కుటుంబానికి వచ్చినంత హ్యాపీగా ఉంది. ఇక్కడ నేను పార్టీ మారిననే ఫీలింగ్ కూడా నాకు లేదు. సో ఇవాళ నాకు అవకాశం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా నారాయణ మనోహర్ గారికి, నేను కూడా ఒక అభిమానిగా అన్నని ఈరోజు కూడా నేటి వరకు నేను ఏ పార్టీలో ఉన్నా మొట్టమొదటి రోజే అన్న సినిమాకి నేను వెళ్తాను, ఏ సినిమా తీసినా స్టిల్ ఈరోజు కూడా. సో ఆ అభిమానం నా జీవితకాలం ఉంటుంది కాబట్టి సో ఇవాళ అన్నతో పాటు నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రిజైన్ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఎన్నికలు రాబోతున్నాయి. హార్డ్లీ ఒక 70-80 రోజుల్లో ఉన్నాయి. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు ఇవి. ఏ అభివృద్ధి కోసం అయితే మీరందరూ అహిర్నిశలు వైసీపీకి దాదాపు 2014 నుంచి ఆవిర్భావం నుంచి ఆయన పనిచేసిన వ్యక్తి. అంటే మీ అందరి ఆశలు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ మీ వ్యక్తిగతంగా మీరు ఎదగడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే మీరు చేశారు. అది ఎంతవరకు జరిగిందనేది మీకు అందరికీ తెలుసు. కానీ మీ ఏ ఉద్దేశం కోసం అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చారో, ఏ ఉద్దేశం కోసం అయితే ఒక పార్టీని యువరాజ్యం తర్వాత మళ్ళీ మీరు నమ్ముకొని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి చాలా అండగా నిలబడిపోయారు. నేను మీరు ఇంత మాత్రం ప్రేమ నమ్మకం చూపిస్తే దాన్ని నేను 100 ఇంతలు చేసేవాడిని. సో దాన్ని దృష్టిలోనే పెట్టుకోండి. ఇది ప్రత్యేకించి సందర్భంలో చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఇంకా సమయం ఉంది, వాటి గురించి మాట్లాడతాను. ఎందుకంటే నాకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ముఖ్యం. బాజిక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. 1000 రోజులకు చేరిన ఉక్కు పరిరక్షణ దీక్ష, విశాఖలో భారీ ర్యాలీలు, నిరసనతో హోరెక్కనుందన్న కార్మిక నాయకులు. ప్రభుత్వానికి ఎన్ని సమస్యలున్నా శ్రమను గుర్తించి అంగన్వాడీ సమగ్ర శిక్షా సిబ్బంది వేతనాలు పెంచుతామన్న టీడీపీ నాయకులు భారత్. జీతభత్యాల పెంపుపైన ప్రభుత్వం స్పష్టతనిచ్చే వరకు సమ్మె కొనసాగుతుందన్న నాయకులు. జనసేనలో చేరిన విశాఖ ఎమ్మెల్సీ, ప్రజాభీష్టం మేరకే పార్టీ మార్పు అన్న వంశీకృష్ణ. వాది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.